ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోమ భరత్ కుమార్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్కారం. ముందుగా సోమ భరత్ గారు, మనం చూస్తున్నాం నిన్న మాజీ మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఏ విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం, ఏ విధంగా తెలంగాణను సస్యశ్యామలం చేశామని ఆయన పూర్తిగా కమిషన్ ముందు వివరాలు సమర్పించిన సందర్భం ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో తెలంగాణ దశాబ్దాల పాటు సాగునీటి కోసం పడ్డ కష్టాలు, కాళేశ్వరం నిర్మాణం, ఇప్పుడు కమిషన్ పేరిట జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం. ఏమీ పని చేయని, ఏ ప్రాజెక్టు సరిగా తెలంగాణ కోసం ఏ ప్రాజెక్టు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా పనిచేసి తర్వాత అతి తక్కువ కాలంలో దేశంలోనే బహుశా ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో అంత పెద్ద ప్రాజెక్టుని, అంత కాంప్లికేటెడ్ సంక్లిష్టమైన ఒక ప్రాజెక్టుని 3.5-4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి దాన్ని ప్రజలకి నీళ్ళు అందించిన ఒక ప్రభుత్వాన్ని, ఒక నాయకుడి కింద దాన్ని పూర్తిగా అమల్లోకి తెచ్చిన ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేదే ఒక దుర్మార్గం. ఇది ఓకే, పని చేయనోడు పని చేసినోడిని ప్రశ్నించేది. ఈ క్రమంలో ఇది ఎందుకు చేసినారు అని అంటే ఆ పార్టీకి ఇది బాగా వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీకి దుమ్ము పోయడం, దుర్మార్గం చేయడము, ప్రజల్ని గందరగోళపరచడము, వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం అనేది అనేక దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉన్నది. ఓకే, దాంట్లో భాగంగానే ఈ కమిషన్ వేసినారు. ఈ కమిషన్ వేసే దాంట్లోనే దురుద్దేశం, సదుద్దేశంతో వేసిన కమిషన్ కాదు ఇది. కేసీఆర్ గారి వారి పనుల యొక్క ఆనవాళ్ళను లేకుండా చేస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో భాగంగా దురుద్దేశంతో వేసిన ఈ కమిషన్. సరే, ఏది ఏమైనా కానీ కమిషన్ ఏమైనా వేయవచ్చు, కానీ నిజాన్ని అయితే రూపుమాపలేరు కదా. నిజమేంటిది అంటే ఒక బ్రహ్మాండమైన నీటిపారుదల ప్రాజెక్టుని, ప్రపంచంలోనే ఎప్పుడూ కనివిని ఎరగని ప్రాజెక్ట్ని పాతాళంలో నుంచి నీళ్లు పైకి తీసుకొని వచ్చి ప్రజలకి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టుగా అనంటే మీరు పరిశ్రమలకు కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, తాగునీటికి కానివ్వండి, వీటన్నిటికీ సమగ్రంగా ఉపయోగపడే పద్ధతిలో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు చేస్తే దాంట్లో తప్పులు తీసి బదనాం చేయాలనే కార్యక్రమంతో అలా ఈ విచారణ చేశారు. ఓకే, కానీ ఈ విచారణలో ఏం బయటపడుతుందండి? నిజం బయటపడుతుంది. నిజమేంటిది? ఈ ప్రాజెక్ట్ ఏంది, ప్రాజెక్టు స్వరూపం ఏంది, దీనికి పడ్డ కష్టం ఏంది, దీనివల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంది, ఉన్న నిజాల అబద్ధాల చెత్త ఏదైతే ఉందో నిజాల నిప్పుతోని నిన్న తగలబెట్టి వచ్చినాడు హరీష్ రావు గారు కమిషన్ ముందు. పూర్తి అబద్ధాల చెత్త ఇది. ఈ చెత్తని నిజాల నిప్పుతోని తగలబెట్టిన ఇవాళ నిజం అనేది నిగ్గుదేలి బయట ఇవాళ ప్రజలకు తెలుసు. ప్రజలకి ఇంత మునిపే తెలుసు. ప్రజలకి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ అమలు వల్ల వచ్చిన ఫలితాలు వాళ్ళు అనుభవించి ఉన్నారు. ఈ తెలంగాణ భూమి కాళేశ్వరం నీళ్లతో పులకించిన మాట నిజం, పంటలు పండించిన మాట నిజం. ఆ పండించిన పంటలు ప్రభుత్వమే సేకరించి రైతులకి మేలు చేసే విధంగా కొన్ని కోట్ల టన్నుల ధాన్యాన్ని ప్రజలు అనుభవించింది నిజం. తద్వారా వచ్చిన ఫలితాలని అనుభవించింది నిజం. ఇవాళ తగదునమ్మా అని చేతగాని ప్రభుత్వం కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇది వేసినారు. రైతులకు తెలియదండి. కాళేశ్వరం నీళ్ళు వచ్చింది, చెర్లలకు నీళ్ళు వచ్చింది, తర్వాత కరెంటు బావులకి బోరు బావులకి కరెంటు ఉచితంగా వచ్చింది. తద్వారా దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా వ్యవసాయం చేసింది. వ్యవసాయం స్థిరీకరణ జరిగింది తెలియదా? పంట పండించింది తెలియదా? తర్వాత దాన్ని అనుభవించింది తెలియదా? ఏమి చెప్పాలని, ఎవరితో చెప్పించాలని ఈ కుట్ర? ఒక కమిషన్ వేసి ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జిని దానికి పెట్టి ఆయనతోని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రతిభని మలినపరచాలనే ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో ఇది దుర్మార్గమైన ప్రయత్నం. ప్రభుత్వం దుర్మార్గమే, ప్రయత్నము దుర్మార్గమే. దాంట్లో ఉపయోగించబడే టూల్స్ అన్నీ కూడా ఆ దుర్మార్గానికి చైతన్యస్తాయా, ధర్మాన్ని నిలబెడతాయా, నిజాన్ని నిలబెడతాయా అనేది చూద్దాం. చాలా కీలకమైన అంశాలు చెప్పారు భరత్ గారు. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మించాల్సి వచ్చింది, ఎందుకోసం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేశారు, దాంతో వచ్చిన ఫలితాలు ఏ విధంగా తెలంగాణ రైతాంగం
సమాజం గమనంలో ఉన్నాయో చాలా స్పష్టంగా భరత్ కుమార్ గారు చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, నిన్న మనం చూసాం మాజీ మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన రూపకల్పన కావచ్చు, గతంలో కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకోసం రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఆ పాయింట్ను ఎందుకు మార్చాల్సి వచ్చింది, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఏ విధంగా ముందుకు గత ప్రభుత్వం సాగింది, దాంతోపాటుగా ఏ విధంగా తెలంగాణను సస్యశ్యామలం చేసిందో పూర్తిగా సమగ్రంగా అన్ని వివరాలతో కూడిన సమాధానాలు ఆయన నిన్న కమిషన్ ముందు చెప్పిన పరిస్థితి. పెద్ద ఎత్తున నిన్న కార్యకర్తలంతా కూడా తరలి వచ్చిన సందర్భం, తెలంగాణ భవన్ కూడా కలకల్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సీతారామరావు గారు, ముందుగా మీకు నమస్తే. సోమ భరత్ గారికి అండ్ ప్రేక్షకులందరికీ, తెలంగాణ సమాజానికి నమస్కారం. సీతారామరావు గారు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినందుకు మహాత్మా గాంధీని కాల్చి చంపేశారు. తెలంగాణకు అసలైన స్వాతంత్రం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవము, సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ ప్రసాదించినందుకు ఈరోజు కేసీఆర్ గారిని విచారణ కమిషన్ ముందుకు పిలవబోతున్నారు. రేపు ఉదయం ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారు. ఇది చాలా అంటే ఒక రకమైన అంటే విషాదము, బాధాకరము ఒక రకంగా. అట్లాంటి ఒక మహనీయుడికి ఇట్లాంటి ఒక విచారణ ఎదుర్కోవాల్సి రావటం అనేది, అది కూడా దీంట్లో ప్రజా ప్రయోజనం అనేది ఏమి లేదు. రేవంత్ రెడ్డి అనే ఒక స్వార్థపరుడు, ఒక దుర్మార్గుడి యొక్క వ్యక్తిగత కక్షకి పర్యవసానమే ఈ విచారణ తప్ప వేరే ఏమి కాదు. అదొక అంశం అయితే, రెండోది, థ్యాంక్స్ టు దిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు ప్రజలందరికీ కూడా కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు గణాంకాలతో సహా ఈరోజు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మొన్న 4 రోజుల కింద తెలంగాణ భవన్ లో హరీష్ రావు గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ కావచ్చు, నిన్న హరీష్ రావు గారు విచారణ కమిషన్ ముందు హాజరయ్యి చెప్పిన గణాంక సహిత వివరాలు, మీటింగ్ల మినిట్స్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా సాధికారికంగా హరీష్ రావు గారు చెప్పడం, అవన్నీ కూడా ఈరోజు మీడియాలో ప్రచురితం కావడం, మీడియాలో ప్రచారం కావడం, ఇది ఖచ్చితంగా 2 ప్రయోజనాలు నెరవేరుస్తుంది సీతారామరావు గారు. ఒకటేమో తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏం చేశారు అనేది అర్థమవుతున్నది. మేధావులు అక్కడక్కడ సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళకు కూడా అర్థమవుతున్నది. పోయిన వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన మహానాడు వేదిక మీద మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా, కాళేశ్వరాన్ని అంతకుముందు కూడా ఆయన పోయిన నెలలో కూడా ఆయన మాట్లాడిండ్రు, 2 నెలల క్రితం కూడా మాట్లాడిండ్రు. కాళేశ్వరం ద్వారా కాళేశ్వరాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నది తెలంగాణ అని చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో నీటి వనరులు పెరగడం వల్ల ఈరోజు పంజాబ్ ని మించి తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని ఆంధ్రజ్యోతిలో వార్త కూడా వచ్చింది. సో ఈరోజు తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, తెలంగాణ ఈరోజు సర్వతోముఖాభి సాధించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఉత్తగా ట్యాగ్ లైన్ పెట్టుకోలేదు కేసీఆర్. దాన్ని నిజం చేయడానికి ఆయన అహరహము కృషి చేసిండు అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైపోయింది. సో కాబట్టి ఈ రోజు ఏవైతే ఈ విచారణలు జరుగుతా ఉన్నాయో, ఒక రకంగా దీన్ని ఇంగ్లీష్ లో అంటారు కదా, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని, ఒక రకంగా తేటతెల్లమవుతున్నది సమాజానికి. తాము ఏం కోల్పోయినారో ఈ 1.5 కాలంలో ప్రజలకి ఆల్రెడీ అర్థమైంది. ఈ రోజు నీళ్లు లేక పంటలు ఎండడం ఒక వైపరీత్యం అయితే, అకాల వర్షాలు పడి పంటలు మునిగిపోయి నష్టపోవడం ఇంకొక వైపరీత్యం. చేతులు కట్టుకొని చేష్టలుడిగి అందాల పోటీల చుట్టూ రేవంత్ రెడ్డి పరిగెత్తడం, 4 సార్లు అందాల పోటీలకు అటెండ్ అయినాడంటే ఎంత ఒక వక్ర బుద్ధి, ఎంత నీచ బుద్ధి, ఎంత వల్గర్ టు ది కోర్ వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి అనేది ఈరోజు తెలంగాణ అర్థమైపోయింది. అందరూ కూడా కేసీఆర్ గారు పాలన మళ్ళీ రావాలన్నది కోరుకుంటా ఉన్నారు ఆల్రెడీ. ఈ సందర్భంలో బహుశా ఈ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో అంటున్నారు. ఒకవేళ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే గనక ఈ కాళేశ్వరానికి సంబంధించి ఏం జరిగింది, తెలంగాణ ఎట్లుండే, ఎట్లయింది,
తెలంగాణలో ఉత్తగానే ఏదో మంత్రదండం మూపితే పంటలు వండలే. కేసీఆర్ చేసిన కృషి వల్ల ఆ రోజు కేబినెట్ మొత్తం అంతా కూడా ఈటల రాజేందర్ గారు ఆయన కమిషన్ ముందు హాజరైతూ చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. కేబినెట్ నిర్ణయం అని చెప్పిండు ఆయన. ఈటల రాజేందర్ గారు ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు కాదు. ఈటల రాజేందర్ గారు బీజేపీకి సంబంధించిన నాయకుడు, సీనియర్ నాయకుడు. ఈటల రాజేందర్ గారు బీజేపీ ఎంపీ. ఆయన స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ రోజు బీజేపీ వాళ్ళది కూడా ఎట్లుందంటే ఈటల రాజేందర్ ఎందుకు అబద్ధాలు చెప్పలేదు అంటున్నారు. నాకు ఒకటి గుర్తొచ్చింది, లవకుశ సినిమాలో రాముడు ఆ వేగుకి చెప్తుంటాడు, నువ్వు వచ్చి నాకు అన్ని అబద్ధాలు చెప్పొద్దు, ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పు అంటాడు రాముడు. అప్పుడు ఈ చాకలివాని ఇన్సిడెంట్ చెప్తారు కదా అతను ఆ వేగు. సో రాముడిని వాస్తవాలు చెప్పమంటే రాముడి పార్టీ అని పెట్టుకున్న బీజేపీ ఈ రోజు ఈటల రాజేందర్ ఎందుకు అబద్ధాలు చెప్పలేదు, ఈటల రాజేందర్ ఎందుకు కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడలేదు అని బండి సంజయ్ మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు కంప్లీట్ గా ఈ రెండు జాతీయ పార్టీలు మొత్తం తెలంగాణని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాయి. కాబట్టి మేము ఎన్ని కేటీఆర్ గారు ఢిల్లీ వేదిక మీద ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా, అమృత్ స్కామ్ సంబంధించి అసలు ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా ఉలుకు పలుకు లేదు. పొంగులేటి మీద ఈడీ దాడులు చేస్తారు, తర్వాత ఏమవుతుందో సైలెంట్ అయిపోతారు. సో రెండు జాతీయ పార్టీలు ఈ రోజు కుట్రల ద్వారా కుమ్మక్కు కావడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలని ఇచ్చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి మొన్న 2 రోజుల క్రితం చాలా నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు, నేను ఆయన దింపాలనుకున్నా దింపినా, జైల్లో పెట్టాలనుకున్నా పెడతా, నేను అందుకే ముఖ్యమంత్రి ఆయనని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనకి ఒక విజన్ లేదు, తెలంగాణకి ఏదైనా చేయాలి. కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆ TV9 ఇంటర్వ్యూలో అధికారం కోల్పోయిన తర్వాత చాలా గొప్పగా చెప్పారు కేసీఆర్ గారు. ఇప్పటికైనా అవే మాటలు, ఇప్పటికైనా మీకు పెద్ద అవకాశం వచ్చింది, ప్రజలకు 4 మంచి పనులు చేయండి అని ఆయన మాట్లాడిన మాటలు ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడు, ఎంత భవిష్యత్ దర్శి అనేది స్పష్టమైతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు ఏ రోజు మాట్లాడడం లేదు. సో కాబట్టి ఏంటంటే అంతిమంగా నేను చెప్పదలుచుకున్నదంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ గారిని మీరు ఎంత ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఎంత దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేసినా, అదేదో న్యూటన్స్ 3rd లా ఆఫ్ మోషన్ లాగా బంతిని మీరు ఎంత అణగదొక్కితే అంత పైకి లేస్తుంది. ఫీనిక్స్ పక్షి లాగా రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ లాగా బీఆర్ఎస్ పార్టీ లేస్తుంది, కేసీఆర్ గారు లేస్తారు. అదొక్కటే తెలంగాణకు రక్ష. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేదా బీఆర్ఎస్ తో సంబంధం లేని తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విచారణ పేరుతో జరుగుతున్న కుట్రలని అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తాను. భరత్ గారు, గతంలో మనం చూసాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దీనిపై పూర్తి స్థాయిలో గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భం కూడా మనం చాలా స్పష్టంగా మనం చూసాం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వాళ్ళు ప్రతిపాదించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ ఉండే, పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉండే, కేంద్రంలో కూడా యూపీఏ సర్కార్ ఉన్న పరిస్థితి. ఆ రోజు కూడా సాధ్యం కాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని రీడిజైనింగ్ చేసి ప్రాజెక్టును శరవేగంగా, ప్రపంచంలోనే ఎవరు ఊహించినంత వేగంగా పూర్తి చేసి ప్రజలకు వాటి ఫలితాలు అందించిన సందర్భం కనిపించింది. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టుపై తెలంగాణకి కాదు దేశానికి తలమానికం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుపై బురద జల్లడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? 2/6/2014లో ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ప్రభుత్వం ఏర్పడిన ఆల్మోస్ట్ ఇమీడియట్గా కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక క్యాబినెట్ సబ్ కమిటీని పెట్టినారు. క్యాబినెట్ సబ్ కమిటీ పని ఏంటంటే అప్పటికే ప్రాణహిత చేవెళ్ళ, ఈ ప్రాణహిత చేవెళ్ళకి దానికి సంబంధించిన ఒక సమగ్రమైన నివేదిక, అమలు ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, దీంట్లో ఉన్న సమస్యలు ఏంది, ఒక సమగ్రమైన నివేదికని స్టడీ చేసి ఇమీడియట్గా ఇవ్వమని చెప్పినారు. ఆ నివేదికలో ఏంటి అంటే 2 విషయాలు చాలా స్పష్టంగా తేలినాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే మహారాష్ట్రతోని ఉన్న సమస్య ఏదైతే ఉందో దాని పరిష్కార మార్గాలు, అసలు పరిష్కారం అయితే పరిష్కార మార్గాలు, పరిష్కారం కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంది. తొమ్మిడిహట్టి అనేది అక్కడ ప్రాజెక్టు బ్యారేజ్ కట్టడం మూలంగా 152 FRL మీటర్లు దీంతో కడితే ఏమవుతుంది అంటే 160 TMCల నీళ్లు అవైలబుల్గా ఉంటాయి తీసుకోవడానికి. అయితే ఈ 160 TMCలలో 60 TMCలు ఆల్రెడీ అది అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటే మహారాష్ట్రకి అలాట్ అయి ఉన్నాయి. వాళ్ళు ఎగోలో ఎప్పుడు కట్టుకున్నా కానీ ఈ 60 TMCలు వాళ్ళకి పోతాయి. పోతే అక్కడ నికరంగా మిగిలేది 100 TMCలు.
ఈ 100 టీఎంసీలు ఎప్పుడు నిలవ మనం అక్కడి నుంచి వాడుకోగలుగుతాం అని అంటే 152 మీటర్లు కడతాం, వాడుకోగలుగుతాం. ఓకే, 152 మీటర్లు కడితే ముంపు ప్రదేశం పెరుగుతుంది కాబట్టి మహారాష్ట్ర పూర్తిగా వ్యతిరేకించింది. ఈ సంగతి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆనాడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియంది కాదు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. ఓకే, కాంగ్రెస్ యూఎస్పీ ఏందండి? జనాన్ని మోసం చేయడం, మభ్యపెట్టడం, కానీ దాన్ని అవుతుందని చూపించడం, దానికోసం ఎదురుచూపులు చేయడం. ఓకే, వాళ్ళు రిజెక్ట్ చేసినాడు. ఆడున్నోడు ఎవడో కాదు, ఆడ కాంగ్రెస్ ప్రభుత్వమే, పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రి. ఓకే, సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, ఇక్కడ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఉండే చేయలేదు. అది 152 ససెమిర అని చెప్పినారు. వాళ్ళు ఒక లెటర్ కూడా ఇచ్చినారు, దాన్ని మభ్యపెట్టినారు. మభ్యపెట్టి మేడిగడ్డ 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 ఒక మేడిగడ్డ జపం మొదలు పెట్టినారు జనాన్ని నమ్మించేదానికోసం. అది సాధ్యమయ్యేదే కాదు. అదే మేడిగడ్డ పెట్టుకుంటే ఇవాళ కాళేశ్వరమే లేదు. ఇది కాదు, దీన్ని మరి ఏం చేయాలా? నికరంగా అప్పుడు లెక్కలేస్తే, ఇంజనీర్లు లెక్కలేస్తే ఏమైందంటే 40-44 టీఎంసీలు తప్ప ఆడ అవైలబిలిటీ లేదు. మరి మనకు కావాల్సింది ఇంత 200 టీఎంసీలు కావాలి సుమారుగా. ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, తర్వాత వీళ్ళు డిజైన్ చేసిన ప్రాణహిత చెవెళ్లలో వీళ్ళు డిజైన్ చేసిన రిజర్వాయర్లలో నిలువ సామర్థ్యం ఎంత అంటే 12-13 టీఎంసీ. 12-13 టీఎంసీలతోని మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందా? అంటే శాస్త్రానికి ఇప్పుడు పూజలు చేసేటప్పుడు ఆ మంత్రపు నీళ్లు జల్లుతారు చూసిరా, ఆ కార్యక్రమం అనేటు అట్లా చేసి నమ్మించాల ప్రజల్ని. ఓహో ప్రాణహిత చేవెళ్ళ ఏమైంది? ప్రాణహిత చేవెళ్ళ దానివల్ల ఇప్పుడు విషయం ఏంటంటే, అప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి మేడిగడ్డ అనేది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సరి అయిన ముఖద్వారం కాదు. ఓకే, మరి ఎక్కడికి పోవాలా? అది తుమ్మిడిహట్టి కాదు, మరి ఎక్కడికి పోవాలా? ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ వాస్కోప్ ఏదైతే ఉందో వాళ్ళకి అప్పచెప్పి సర్వే చేసి మాకు ఫలితాలు చూపించండి, ఈ ఆల్టర్నేటివ్ ఎక్కడ పెట్టాలా అనేది. ఈ విషయాలన్నీ నిన్న హరీష్ రావు గారు నిన్న చెప్పినారు, అంతమునుపు జరిగిన దాంట్లో కూడా చెప్పినారు. అంతమునుపు కేసీఆర్ గారు అట్లా అసలు ఈ విషయాలన్నీ మొట్టమొదటి చెప్పింది కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పినారు. అవును, ఆ అసెంబ్లీలో వీళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయినారు. మేము తయారై రాలేదని చెప్పినారు. ఎందుకనంటే తయారై రాకపోవడం కాదు, వాళ్ళ చండాలమైన నెఫోరియస్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి. ఓకే, అందుకని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తప్పుకున్నారు. తప్పుకొని ఇవాళ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పాట మొదలుపెట్టినారు. తుమ్మిడేటి దగ్గర కట్టుడాల్సింది గ్రావిటీతో వచ్చేది. అసలు నీళ్ళే లేకపోతే గ్రావిటీ ఏందండి? అసలు నీళ్ళే లేనప్పుడు గ్రావిటీ ఏంది? ఆ తర్వాత అనేక రకాల రిపోర్ట్స్ తెప్పించుకొని సిడబ్ల్యూసి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి నీటి అవైలబిలిటీ గురించి మాట్లాడి తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మేడిగడ్డ అనేది చేయడము, మేడిగడ్డ అన్నారు, సుందిల్ల ఇవి అయితే 3 బ్యారేజీలు కట్టడం జరిగింది. తద్వారా కదా ఈ అన్ని అనేక సొరంగాలు అయితేంది, తర్వాత కాలువలు అయితేంది, తర్వాత పంప్ హౌస్లు అయితేంది. పంప్ హౌస్ల విషయం చూడాలండి, అసలు ప్రపంచంలోనే అట్లాంటి పంపులు ఇక్కడ కూడా వాడిన దాఖలా లేదు, తయారు చేసిన దాఖలా లేదు. ఆ మోటార్లు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా మోటార్ల వ్యవస్థని మనం ఏ రకంగా ఇన్ని హార్స్ పవర్స్ అన్ని హార్స్ పవర్స్ అని హార్స్ పవర్స్ కాదు, ఇది మెగావాట్స్, బాహుబలి మోటార్లు. ఈ మోటార్లను విజువలైజ్ చేయడము, వాటిని తయారు చేయించడము, ఆ తర్వాత ఆ మోటార్లను ఫిక్స్ చేయడానికి పెద్ద పాతాళంలోకి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డిగ్ చేసేసి తర్వాత వాటిని అక్కడ ఎరెక్ట్ చేసి అక్కడి నుంచి నీళ్లు పైకి తీసుకురావడం ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమానికి నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు. ఇదే ఏదన్నా దేశంలో కనుక కేసీఆర్ లాంటి నాయకులు చేస్తుంటే చిరస్మరణీయంగా దాన్ని నిలుపుకొని బ్రహ్మాండంగా దానికి పాటుపడ్డ తర్వాత దానికి నాయకత్వం వచ్చిన నాయకుడిని మననం చేసుకునే వాళ్ళు గౌరవంతో. ఇది దుర్మార్గం, ఇది దురదృష్టం, మన దేశంలో ఇట్లా చేస్తారు. శ్రీశైల్ రెడ్డి గారు కూడా చెప్పినారు, స్వతంత్రం తెచ్చిన గాంధీ గారిని కాల్చి చంపినారు. తర్వాత ఇవాళ
ఇది స్వతంత్రమేనండి. ఇది ఒక ఆర్థిక స్వతంత్రం. అణగారిన ఈ రాష్ట్రానికి, అణగారి నీళ్ళకి అలలాడిన ఈ తెలంగాణ భూమిని తడిపిన మహనీయుడిని ఈ రకంగా బజార్కి ఇచ్చే కార్యక్రమం ఇది దుర్మార్గం. ఇది ఏదో ప్రజలను తెలివి తక్కువ వల్ల ప్రజలకు ఏమైనా అర్థం కాదా? చెప్పు తీసుకొని కొడతారు. ఈ ప్రయత్నాలన్నింటినీ చెప్పు తీసుకొని కొట్టి తిరస్కరిస్తారు చూడండి ప్రజలు. శ్రీశైల్ రెడ్డి గారు, గతంలో మనం చూసాం, అంటే కాలువలు కేవలం ప్రాజెక్టు కట్టకుండానే కాలువలు తీసుకొని కమిషన్లు తీసుకున్నారనే సందర్భం గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రజలు చూసిన సందర్భం కనిపించింది. దాని తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు చూసిన సందర్భం. ఏకకాలంలో కేవలం కాలువలే కాదు, రిజర్వాయర్లే కాదు, బ్యారేజ్లే కాదు, పంప్ హౌజ్లే కాదు, ఇలా ఏకకాలంలో సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తెలంగాణకు, భారతదేశానికే గర్వకారణంగా నిలిపిన ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ రైతాంగం ఎట్లా చూసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే మీరు చెప్పినట్టుగా పంజాబ్నే తలదన్నే స్థాయిలో తెలంగాణ రైతాంగం దిగుబడిని సాధించే పరిస్థితికి ఎదిగిన తర్వాత గత ఏడాదిన్నరగా ఎదుర్కొంటున్న కష్టాలు కావచ్చు, సాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రైతాంగం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటారు? ఒకటి సీతారామ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనేది ప్రజల మైండ్లో అది ఎప్పుడో అది స్థిరపడిపోయింది. వాళ్ళు నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టుగా కూడా కేవలం కాలువలు మాత్రమే దవ్వి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి భారీ స్థాయిలో అవినీతి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. రెండోది, భారతదేశానికి స్వాతంత్రం 47లో వస్తే, రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి వస్తే, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనుగడలో ఉంటే మెజారిటీగా ఈ ప్రాంతాన్ని పాలించింది కేంద్ర ప్రభుత్వాలు నడిపింది కూడా మెజారిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు నడిపింది బీజేపీ ప్రభుత్వం. మధ్యలో 1-2 నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ వచ్చినా కూడా ఈ దేశంలో ఉండే సకల దరిద్రాలకి, దౌర్భాగ్యాలకి ప్రథమ ముద్దాయి A1 కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రోజు ఇప్పటికీ కూడా మనము జవహర్లాల్ నెహ్రూ గారు బాక్రా నంగల్ కట్టారు, అదే చదువుకోవాలన్నా ఎప్పటికీ దాంతోనే ఉండాలన్నా. కేసీఆర్ గారు ఆయన ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అవకముందు, అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యమ సమయంలో కూడా ఎన్నోసార్లు ఆయన ప్రపంచంలోనే ఎంతెంత పెద్ద రిజర్వాయర్లు కట్టుకున్నారు అనేది ఆయన గణాంకాలతో సహా చెప్పేవారు. ఘనాలో వోల్టా సరస్సు, కెనడాలో స్మాల్ వుడ్ రిజర్వాయర్, రష్యాలో కుల్బెయిన్, జింబాబ్వేలో కరీబా, పెద్ద ఎంత అసలు మనం ఊహించలేని అతి చిన్న దేశంలో కూడా రిజర్వాయర్లు, భారీ స్థాయి రిజర్వాయర్, మనము 50 TMCల ప్రాజెక్ట్ కే కింద మీద అవుతున్నాము అని కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఈరోజు ఏం జరుగుతా ఉందంటే ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. నీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లుంది, గత 10 సంవత్సరాలు, నిజానికి 10 సంవత్సరాలని మనం అంతా అంటున్నాం కానీ కేసీఆర్ గారి యాక్చువల్ పాలన 10 సంవత్సరాలు కూడా కాదు. అది యాక్చువల్ గా మొదటి 2 సంవత్సరాలు కరోనాకు పోయినాయి. తర్వాత వరుసగా ఎన్నికలు, నోటిఫికేషన్లు, ఏమి అభివృద్ధి చేసే అవకాశమే లేకుండే కేవలం 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే దానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పనులు కాదు. కేసీఆర్ గారు ఆయన ఆ రోజు విద్యుత్ సంస్కరణల మీద తిరుగుబడి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఆయన మదిలో మెదిలిన ఆలోచనలు మేనిఫెస్టో రూపము, ప్రణాళిక రూపము, చట్ట రూపము, జీవోల రూపము, అది ప్రజల జీవితాల్లో వెలుగులు సాక్షాత్కరించే రూపం దాకా జరిగిన అది అతి పెద్ద ఒక మలుపు. అది ఉన్నట్టుండి జరిగింది కాదు. సో కాబట్టి ఈ రోజు ప్రజలు గతంలో ఎట్లా ఉండేదో వాళ్ళు చూసిండ్రు, వాళ్ళ జీవనం ఎట్లా ఉండేదో చూసిరు, ఈ రోజు ఏం జరుగుతున్నదో చూసిరు. కాబట్టి ఏంటంటే ఈ రోజు చాలా స్పష్టంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సర్వదరిద్రాలకు కారణమైతే, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అష్టదరిద్రాలకు కారణం అనేది అర్థమైపోయింది. ఈ రోజు ఎవరికి కూడా ముఖ్యమంత్రి పేరు, స్వయంగా రేవంత్ రెడ్డి కూడా తాను కాదు ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఒక మతిమరుపు సిచ్యుయేషన్ లోకి ఆయన పోయినాడు. ఏంటేంటో మాట్లాడుతున్నాడు. నేనేమో చదువుకున్న స్కూల్ ఏమో నరేంద్ర మోడీ స్కూల్, కాలేజ్ చంద్రబాబు. అంటే నిన్న ఎంపీ లక్ష్మణ్ గారు మంచి కౌంటర్ ఇచ్చిండు. ఆయన మా స్కూల్లో డ్రాప్ అవుట్ స్టూడెంట్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఎవ్రీవేర్ డ్రాప్ అవుట్ అండి. ఆయన ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజీ, ఎక్కడైనా తనకు కావాల్సిన
బ్లాక్ మెయిల్, దందాలు, ఎక్స్ట్రాషన్లు అవి మాత్రమే నేర్చుకుని బయటకు వస్తాడు. పూర్తి కోర్స్ చేయడు ఆయన. సో కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఇంత సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ లో ఉంది. ఇప్పుడు చూడండి, చెప్పా పెట్టకుండా చడి చప్పుడు లేకుండా అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుల రేట్లు, పాస్ల రేట్లు పెంచిరు. 20% రేట్లు పెంచిరు. విద్యార్థుల పాసు 50% పెంచింది. ఎప్పుడైనా జరిగిందండి? గతంలో ప్రభుత్వాలు పెంచుతాయని మీడియా ముందే రాసేది, ప్రతిపక్షాలు నిరసనలు చేసేవి. ఈరోజు తెల్లారులేసి చూస్తే అది చట్టమై కూర్చుంది. ఇంత దారుణంగా వీళ్ళు ఒకవైపు కాంట్రావర్సీల పేరుతోని మీడియా కూడా ప్రధాన పాత్ర ఉన్నది దీంట్లో. సీతారాం గారు, మీడియా మొత్తము రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈరోజు నిన్న అది 69 మంది కార్యదర్శులంట జంబో వేసుకుంటే ఆంధ్రజ్యోతి రాస్తుంది, సామాజిక న్యాయానికి పెద్దపీట అని రాస్తుంది. అదేదో గురజాడ ముత్యాల సరాల్లో ఒక లైన్ ఉంటది, కాసుకులోనై అయ్యను తలచుకు ఆనందించాడు, అల్లుని తలచుకు ఆనందించాను అయ్యొక్కడని. కేవలం రాధాకృష్ణ మాత్రమే సంతోషిస్తున్నాడు ఈ రోజు రాష్ట్రంలో. అసలు ఆయనకి ఎంత త్వరగా కేసీఆర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది రేవంత్ రెడ్డి కంటే ముఖ్యంగా రాధాకృష్ణకు ఉన్నది. కానీ ఇవేవి నడవవు. తెలంగాణ తన శత్రువులు ఎవరో తెలుసుకున్నది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇందాక భరత్ అన్న చెప్పినట్టుగా వీళ్ళని చెప్పుతో కొడతారో, చెట్టు గట్టేసి కొడతారో, ఏం కొడతారో మనం అంతా చూస్తాం. ఎస్ భరత్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ప్రస్తావించారు. ఇది కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ, ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కై కాళేశ్వరంపై బురద జల్లుతున్నాయి. బీఆర్ఎస్ను కావాలనే లక్ష్యంగా చేసుకొని, కావాలనే ఒక కుట్రపూరితంగా ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంపై చేస్తున్న కుట్రలు తెలంగాణ రైతాంగంపై చేస్తున్న కుట్రలుగానే చూడాల్సిన అవసరం ఉందని కూడా అభివర్ణించిన సందర్భం కనిపించింది. ఎట్లా చూడాలి ఇది? మీరు ఫ్రమ్ ద బిగినింగ్ చూడండి, మొట్టమొదటి నుంచి తెలంగాణకి అన్యాయం చేసే దాంట్లో, తెలంగాణని బొందబెట్టాలి, తెలంగాణ ప్రజల్ని హింస పెట్టాలనే దాంట్లో కాంగ్రెస్కి బీజేపీకి ఏ రకమైన తేడా లేదు. ఓకే, వీళ్ళు పోటీపడి చేస్తూ ఉంటారు. అంటే మేము ఎక్కువ ఇబ్బంది పెడతామా, మీరు ఎక్కువ ఇబ్బంది పెడతామా అని పోటీపడి చేస్తూ ఉంటాం. ఈ పోటీపడి చేసే విషయాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మినహాయింపు కాదండి. ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు, టెక్నికల్ లోపాలు 1-2 జరుగుతాయి. జరిగినాయి అని అనుకుంటే జరిగితే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల ముందు జరిగింది ఇది, చాలా అనుమానాస్పదమైన పరిస్థితుల్లో జరిగింది. ఈ మేడిగడ్డకు సంబంధించిన 2 పిల్లర్లు అయితే క్రాక్ వచ్చిందో చాలా అనుమానాస్పదంగా ఉన్నది అది. ఓకే, ఎలక్షన్ కమిషన్ అప్పటికే ఎన్నికలు ప్రకటించడం మూలంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం చేతులు కట్టేసిన పరిస్థితి. అప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు కట్టేసిన. ఎన్నికల కమిషన్కి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, దీన్ని అనవసరంగా దీన్ని ఉపయోగించుకునే కార్యక్రమం పెట్టుకున్నది ఎన్నికలల్లో. ఇది ఒక అజెండా అంశం కింద తీసుకొని వచ్చి ఒక రోజు కూడా గడవకుండానే ఎన్డీఎస్ఏ అని ఒక ఇది ఉంటుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని. ఓకే, దడీలు అని బాలిపోతారు. ఇక్కడ ఇంకొక 24 గంటలలో రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ రిపోర్ట్లు ఏవేవో అసలు ఏమేమో చెప్పేస్తారు, అసాధ్యమైన విషయాలు. కానీ అసాధ్యమైన విషయాలు నిజాలు చెప్పేదానికి, అబద్ధాలు చెప్పేదానికి ఏమున్నది? ఓకే, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పేదానికి బీజేపీ ప్రేరేపిత ఒక రిపోర్ట్ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి గారిని, నాటి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకు కేసీఆర్ గారిని అవమానపరచాలి, అప్రతిష్ట పాలు చేయాలి. ఓకే, దానికోసం ఒక రిపోర్ట్ ఇస్తుంది. పోలవరంలో ఇట్లానే 1-2-3 యాక్సిడెంట్లు అయినా చాలా పెద్ద అయినాయి. డయాఫ్రామ్ అయిపోయింది, డయాఫ్రామ్ వాలైపోయింది. పోతే మన హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, అసలు ఈ ఎన్డీఎస్ఏకి ఎవడు ఇప్పుడు చైర్మన్, ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవడు? తెలంగాణ మన ప్రాజెక్ట్ మేడిగడ్డకు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చినవాడు ఎవడనంటే దాని CEO, పోలవరం CEO. ఆయన ఆధ్వర్యంలో కట్టిందే కూలిపోయింది. దానికి 4 ఏళ్ల నుంచి దిక్కుండదు. బీజేపీ లీలలు ఎట్లా ఉంటాయనంటే తెలంగాణని హింస పెట్టేదానికోసం నానా హింసలు కదండి. ఎక్కడి నుంచి మొదలైన హింసలు? ఒక ఓటు 2 రాష్ట్రాలు, అది పెట్టిన మహానుభావుడే. ఇదే
ఉప్పాల్ చౌరస్తాలో నిలబడి ఒక మాట మాట్లాడాడు, మీకు ఆ క్యాపిటల్ మీ దగ్గర ఉంటే మీరు సపరేట్ రాష్ట్రాన్ని కోరుతారా? ఆ తర్వాత పిల్లని బతికించి తల్లిని చంపిర్రని నరేంద్ర మోడీ గారు ఒక్కటంటే ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదండి. మీరు పెద్ద విషయాలు వదిలిపెట్టండి, మెడికల్ కాలేజ్ ఇయ్యరు, నవోదయ స్కూల్ ఇయ్యరు, రావాల్సిన డబ్బు ఇవ్వరు, అలొకేట్ చేయాల్సిన అలొకేషన్స్ ఉండవు. పర్ఫార్మెన్స్లో మనం బెస్ట్. కేంద్ర ఏమన్నా ఒకటో రెండో ఈ ఖచ్చితంగా వాళ్ళు తప్పనిసరిగా వేయాల్సిన ఏంటంటే ఎన్హెచ్ఏ నేషనల్ మన హైవేస్. ఎందుకంటే తెలంగాణ నుంచి పోవాలి కదా, పోకుండా ఇక్కడ గాలిలో వేయలేరు కదా, తప్పనిసరి పరిస్థితులు వేసినాయి. వాటిలలో కూడా అమలు మనమే చేశాం. మన దగ్గర నుంచి పోయే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఫాస్టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే తెలంగాణ ప్రభుత్వం చేసేది కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంటుంది, కేంద్రంలో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేయరు. మనం చేసినా కానీ మనకి బహుమానం లేదు, తిరస్కారం ఉంటుంది. ఎందుకు? తెలంగాణ ప్రజల మీద ఒక మామూలు ఎందుకు ఆ ద్వేషం ఏందో తెలియదు. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. అదే కేసీఆర్ గారు కనుక లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా గెలవకపోయి ఉండుంటే ఈ మాటకి తెలంగాణని విధ్వంసం చేసి మళ్ళీ తెలంగాణ ఫెయిల్డ్ స్టేట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కలిపేవాళ్ళు. ఇది మాత్రం సత్యం, 100%. అంత దుర్మార్గం ఇవాళ ఈ రెండు పార్టీలు తెలంగాణ మీద. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నాడండి? తెలంగాణను నిర్మాణం చేస్తున్నారా, తెలంగాణని ధ్వంసం చేస్తున్నాడా? ఈ ఒక్క విషయం మీదనే ఇవాళ డిబేట్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆధారాలన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 19 నెలల పరిపాలనలో తెలంగాణను విధ్వంసం చేసే దిశగా తీసుకొని పోతా ఉన్నారు. ఇవాళ ఇంత మునుపు కలకల్లాడుతున్న రంగాలన్నీ ఇవాళ మొత్తం అంతా ఆరిపోయి దిగాలు పడి తద్వారా బతుకుతున్న ప్రజలు, తద్వారా బతుకుతున్న అనేక సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి నెట్టివేయబడినారు. ఇంత విధ్వంసం కనివిని ఎరగని విధ్వంసం ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో జరుగుతూ ఉంది. ఈ రెండిటికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టుగానే అటు కాంగ్రెస్ నాయకత్వం, ఇటు బీజేపీ నాయకత్వం సపోర్ట్తో చేస్తున్నారు. ఆయనే ఒప్పుకున్నాడు. ఇది నాది నరేంద్ర మోడీ ఆలోచన విధానం, కాంగ్రెస్ నాయకత్వం. ఇది ఆయనే ఒప్పుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇల్లు బీకి పందిరేస్తున్నాడు, సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఇవాళ తృప్తితో లేని పరిస్థితి, ఆందోళనతో ఉన్న పరిస్థితి, భయంతో, బాధతో, అభద్రతతో బతుకుతున్న పరిస్థితి. కాబట్టి తెలంగాణకు వరకు వచ్చేవరకే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇద్దరు కూడా శత్రుత్వంతో తెలంగాణ నాశనం కోరుకునే పార్టీలు. అది ప్రజలు గమనించాల్సిన అవసరం. శ్రీశైల్ రెడ్డి గారు, మరో అంశాన్ని తీసుకుంటే ఇటీవల మనం చూస్తున్నాం కాంగ్రెస్లో కేబినెట్ విస్తరణ తర్వాత అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ హైకమాండ్ వరకు కూడా పంచాయతీని తీసుకెళ్తున్న వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ట్రయాంగిల్ హేట్ స్టోరీ, అవినీతిపై ఢిల్లీకి ముఖ్య నేత అలాగే ఇద్దరు మంత్రుల పరస్పర ఫిర్యాదు అంటూ ఈ వార్త మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న ఈ వ్యవహారం కావచ్చు, మంత్రులకు సంబంధించి గతంలో జరిగిన వ్యవహారాలు, సివిల్ సప్లైస్కు సంబంధించిన స్కామ్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన వ్యవహారాలపై పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం, ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు అయిన దానికి కాని దానికి కేసీఆర్ గారి మీద నిందలేసే కాంగ్రెస్ నాయకులు కానీ లేతే మేధావులు కానీ సంవత్సరంన్నర దాటిపోయినా కూడా మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోయినారు, టిపిసిసి కార్యవర్గాన్ని విస్తరించుకోలేకపోయినారు, నామినేటెడ్ పదవులు ఇప్పించుకోలేకపోయినారు. మొన్న ఒక ఫోటో కూడా సర్ఫేస్ అయింది. ఢిల్లీలో పోతే సోనియా గాంధీ కూర్చుని ఉంటే మొత్తం వెనకాల బానిసల్లాగా నిలబడి ఉన్న వాళ్ళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్న భవిష్యత్ అది 2 నెలల క్రితం ఫోటో కూడా కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంత అరాచకత్వం ఉంటది, ఎంత ఏంటది వీళ్ళ పైకి ఎంత ప్రజాస్వామ్య భావనలు, ప్రజాస్వామ్య వీచికలు, ప్రజాపాలన అని చెప్పుకున్నా కూడా ఎంత దుర్మార్గం ఉంటది అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. 6 బెర్తులు ఖాళీగా ఉంటే మొత్తానికి మూడు ఫిలప్ చేసిరు, ఇంకా 3 ఉన్నాయి. మైనారిటీకి ఇప్పటిదాకా ఇయ్యలేదు. తర్వాత
3 జిల్లాలకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ప్రాతినిధ్యమే లేదు. ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో, బీజేపీ బలంగా ఉందో అక్కడ ఒక్క మంత్రి కూడా ఆ జిల్లాలో లేకపోతే, అంటే బీజేపీతో మీ కుమ్మక్కు, బీజేపీ ఎదుగుదలకు మీరు చేస్తున్న పరోక్ష తోడ్పాటుగా దీన్ని చూడాలి ఒక అంశం. రెండో అంశము, ఈ రోజు మంత్రి పదవులు సరే ఎవరెవరికి ఇవ్వాలి, ఏ నాయకునికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమే. కానీ ఈ మంత్రులు ఇప్పుడు కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. కొంతమంది మంత్రుల పనితీరు సరిగ్గా లేదు, చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని మహేష్ కుమార్ గౌడే అన్నారు. కొండా సురేఖ లాంటి వాళ్ళ నోటి దురుసు ఎన్నో సందర్భాల్లో మనం చూసినాము. అదే ఏదో ఒక ఈవెన్ మహిళని అవమానపరుస్తూ కొండా సురేఖ మాటలు మాట్లాడితే కమిషన్లు తీసుకుంటున్నారని చెప్తే, ఈ రోజు మల్లు రవి లాంటి వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారని స్వయంగా కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ గారు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే, కమిషన్లు తీసుకుండా బిల్లులు ఇస్తలేరని సెక్రటేరియట్ లోనే కాంట్రాక్టర్లు ధర్నా చేస్తే, ఇంత జరుగుతూ ఉన్న కాంగ్రెస్ అధిష్టానము అది నిమ్మకు నీరునే. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అసంతృప్తులు, బుజ్జగింపులు ఇవన్నీ ఒకటి అంతర్గత వ్యవహారం. రెండు, సమర్థులైన మంత్రులు, అవినీతి పరులైన మంత్రులు, వీళ్ళకి సంబంధించి అధిష్టానము అవినీతి పరుల మంత్రులు ఏం చేస్తా ఉన్నది, ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తున్నది, వీళ్ళు ఇంత కమిషన్లు హోటళ్లలో మెనూ కార్డులు పెట్టినట్టుగా వీళ్ళు టారిఫ్ కార్డులు పెట్టుకుని ఈ పనికి ఇంత కమిషన్లు అని చెప్పేసి మంత్రులు వాళ్ళ భార్యలు ఎప్పుడూ లేనంతగా అసలైన కుటుంబ పాలన, అసలైన గడీల పాలన, అసలైన నియంత పాలన రూపంలో ఈరోజు తెలంగాణలో నడుస్తా ఉన్నది. సో దీనికి కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు మాత్రమే జవాబు చెప్పాలి. కానీ వాళ్ళు చెప్తారని కూడా ఏమి అనుకోవడం లేదు. మీడియాలో అక్కడక్కడ రాస్తా ఉన్నారు, సోనియా గాంధీ సీరియస్ అయినరు, మిల్లా మ్యాగీ ఆరోపణల మీద సీరియస్ అయినరు, అన్ని ఉత్తుతాయే. సీరియస్ అయితే ఇన్ని రోజుల సోనియా గాంధీ స్వయాన ఒక మహిళ, యూపీఏ చైర్పర్సన్, ఆమె గాని ప్రియాంక గాంధీ ఆమె ఓ ఎంపీ, ఈ రోజు మంత్రివర్గ విస్తరణలు కూడా ఉండి వివేక్ ఆయన మంత్రి, ఆ ఇంట్లో ఒక ఎంపీ ఉన్నాడు, ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, గతంలో మంత్రి చేశారు. అసలైన కుటుంబ పాలన ఇది. ఉత్తుత్తి వీళ్ళ ఎట్లా అంటే మేడిపండు టైప్ లో వీళ్ళ పొట్టవి చూస్తే మొత్తం పురుగులు. ఒక్క మంత్రివర్గ విస్తరణ అనేది కాదు, కాంగ్రెస్ కి సంబంధించిన ఏ వ్యవహారం తీసుకున్నా కంప్లీట్ గా డొల్లతనం ఉంటది, మోసపూరిత మాటలు ఉంటాయి, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటది, చేసేది ఇంకొకటిగా ఉంటది. ఈ రోజు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని లుకలుకలు ఉంటాయో, ఆ పార్టీకి సంబంధించి అంతర్గత పరిణామాలు ఏమైతాయో మనం చూడాలి. కానీ అంతిమంగా ఒకటే, మనలాంటి వాళ్ళ బాధ ఏంటంటే ఈ రోజు పాలన పడకేసింది. ఏ శాఖల కూడా మంత్రులకు తమ శాఖల మీద పట్టు లేదు. ఏ ఒక్క అధికారి కూడా మంత్రుల మాట వినడం లేదు. మొన్న స్వయంగా ముఖ్యమంత్రియే సీనియర్ సెక్రటరీతో అన్నాడు, నిర్ణయాలు మీరు తీసుకుని ఫైల్ పట్టుకుని మా దగ్గరికి వస్తారని. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసినామా? అంటే ఏంది, అధికారులకు కూడా ఈ ముఖ్యమంత్రులకు ఏం తెలియదు, మంత్రులకు ఏం తెలియదు, వీళ్ళంతా సోంబేరుగాల అని వాళ్ళు అనుకోవడం వల్ల కదా ఇది వస్తుంది. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అధికారుల మీద విరుచుకుపడ్డారు. పబ్లిక్ గా కూడా ఆయన మాట్లాడిన అంటే ఏంటి, నీకు పట్టు లేదు. ఎందుకు పట్టు లేదు? ఎందుకంటే నువ్వు టైం పెట్టవు. ఎందుకు టైం పెట్టవు? నీ టైం అంతా ఎంతసేపు కుట్ర రాజకీయాలు, కుత్సిత రాజకీయాలు, చంద్రబాబు నాయుడుకి ఎట్లా మేలు చేయాలి, వనకచెర్లకు నీళ్ళు ఎట్లా తరలించాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇవి తప్ప పరిపాలన మీద దృష్టే లేదు కదా. సో కాబట్టే కదా ఈ రోజు పాలన పడకేసినది. కాబట్టి ఎవరు మంత్రి అయినా వచ్చేదేం లేదు. ఆ మంత్రివర్గ కొట్లాట వాళ్ళ అంతర్గత వ్యవహారం అని నేను మరోసారి చెప్తూ, దానివల్ల నష్టపోతున్నది మాత్రం తెలంగాణ. భరత్ గారు, గతంలో ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ సర్కారులో జరుగుతున్న వ్యవహారాలపై బీఆర్ఎస్ ఏవైతే గతంలో విచారణలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిందో అవే ఆరోపణలను ఇప్పుడు కాంగ్రెస్లో పరస్పరం వాళ్ళ నేతలే ఫిర్యాదు చేసుకుంటున్న పరిస్థితి. క్యాబినెట్ విస్తరణ తర్వాత అసంతృప్తి జ్వాలలు పెరిగిన నేపథ్యంలోనే వారు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. సివిల్ సప్లైస్కు సంబంధించిన వ్యవహారంపై కావచ్చు, అలాగే ఆర్థిక శాఖలో జరిగిన వ్యవహారంపై ట్రయాంగిల్ హేట్ స్టోరీ కాంగ్రెస్లో నడుస్తుందని ఈరోజు మనం కథనం చూస్తా ఉన్నాం. నమస్తే తెలంగాణ. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవరాల్గా దీన్ని ఎట్లా చూడాలి? ఇందులో శ్రీశైల్ రెడ్డి గారు అన్ని విషయాలు చాలా సవివరంగా చెప్పినారు. ఆ విషయాలను ప్రస్తావించకుండా దాని ఎక్స్టెన్షన్ నేను చెప్దాం అనుకుంటున్నాను. విషయం ఏంటంటే, ఒకటేమో కాంగ్రెస్ ఇక్కడ నిరాఘాటంగా, తర్వాత అద్దు ఆపు లేకుండా అవినీతి కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమం. రెండోది ఏంటంటే, బీజేపీ ఇండైరెక్ట్గా వాటిని
సపోర్ట్ చేయడం, వాళ్ళని కాపాడడం. అంటే దీని ద్వారా అర్థమయ్యేది ఏంటి? కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ ఒకటే. బీజేపీ రేపు బలపడే దానికోసం కాంగ్రెస్ చేస్తూ ఉంది, బీజేపీ ప్రయత్నాలు కాంగ్రెస్ కలిపి చేస్తూ ఉంది. ఓకే, ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజల పట్ల, ప్రజల ప్రయోజనాల పట్ల పట్టింపు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేదనేది వీళ్ళిద్దరు వ్యవహార శైలి కనిపిస్తూ ఉన్నది. మరి ఎవరి కోసం ఎవరు పాటుపడుతూ ఉన్నారు? కాంగ్రెస్ కోసం బీజేపీ కోసం కాంగ్రెస్, ప్రజల్ని గాలికి వదిలేసినారు. దీనికి ఒక 4 స్పష్టమైన ఉదాహరణలు మీకు చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉందో పారదర్శకంగా ఇవ్వాలనేది అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవంతా చెప్పినారు. తర్వాత ముఖ్యంగా బంధువులకి, రక్త సంబంధికులకి, దగ్గర బంధువులకి ఇచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు అనేది చెప్పినారు. దానికి ఆ సూత్రాలన్నీ కూడా ప్రభుత్వం ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్, తర్వాత కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు అన్నిటిని పక్కన పెట్టేసి ఈ అమృత్ టెండర్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ని ఇక్కడ వివిధ పనుల కోసం ఖర్చు చేసేదానికోసం ఇష్యూ చేసిన టెండర్లు అలాట్ చేసిన విధానం లోపభూయిష్టంగా ఉంది. తర్వాత పారదర్శకంగా లేదు. తరువాత ఆశ్రిత పక్షపాతం ఉన్నది. ఇందులో బంధువులకి మేలు చేసే విధంగా, రాష్ట్రానికి కేంద్రానికి నష్టం చేసే విధంగా ఉందని కేటీఆర్ గారు సుస్పష్టమైన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. బీజేపీ దాని మీద ఎందుకు యాక్ట్ అవ్వట్లేదు? ఓకే, కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఇది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇది కావట్లేదు? అదే పద్ధతుల్లో మీకు సివిల్ సప్లైస్లో ఒక 1300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తరువాత ప్రజలకు నష్టం జరిగింది. ప్రభుత్వ సొమ్ములు ప్రజలకు కాకుండా వేరే అంటే స్వార్థపర శక్తులు ఎగేసుకొని పోయినాయని చెప్పి ఇంకొక కంప్లైంట్ తర్వాత 2 ప్రభుత్వాలకు ఇచ్చినారు. ఓకే, దాని మీద లేదు. ఇక మీకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన కొడంగల్ లిఫ్ట్కి సంబంధించిన టెండర్లు అదైతే ప్రహసనం, అది ఓపెన్గా జరిగింది. 1,000 కోట్ల ఎస్కలేషన్. తర్వాత అందులో వరల్డ్ రెప్యూటెడ్ కంపెనీస్ రానే లేదు. రాకపోతే దాన్ని మళ్ళీ పిలిచేదానికోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా 2 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి, ఇద్దరు పంచుకుంటారు. చాలా అసహజంగా జరిగిందనే కంప్లైంట్స్ ఉన్నాయి, ప్రెస్లో కూడా వచ్చింది, చర్చలు కూడా జరిగినాయి. దాని మీద ఏం చర్యలు లేవు. అంటే ఇవాళ ఈ రెండింటి మీద చర్యలు తీసుకొని ఇందులో ఉన్నదా లేదా అని తేల్చాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కదా. ఈ మూడు విషయాల మీద, ఈ 3 విషయాలే కాదు, ఇట్లాంటి ఇంకో 30 ఉన్నాయి. స్వయంగా సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు. కమిషన్లు ఇంత కమిషన్లు 6%, 20%, 10% ప్రతి దానికి రేట్ చార్ట్ పెట్టి మమ్మల్ని కమిషన్లు ఏమని ఎక్కడి నుంచి ఇస్తాం మేము? టైట్ టెండర్స్ పార్టిసిపేట్ చేసి పైసలు ఖర్చు పెట్టి పనులు చేసి అప్పచెప్పిన తర్వాత పైసలు ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని సెక్రటేరియట్ లోపట్లనే ధర్నా చేసిన సందర్భం. ఓకే, అంటే 18 నెలలలోనే ఇంత మురిగిపోయే పరిస్థితి, వ్యవస్థ ఇంత మురిగిపోతే పరిపాలన ఎట్లా జరుగుతుంది? పరిపాలన జరగకపోతే సమస్యలు ఎట్లా పెరుగుతాయి? శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినారు 20% పెంచినారు. పాసులు కాదు, మొత్తం అన్ని 20% పెంచినారు. ఓకే, టికెట్లు అన్ని 20% పెంచినారు. ఒక చర్చ లేదు, తర్వాత ఒక ప్రయత్నం లేదు. ఆర్టీసీని బాగు చేద్దామనే ప్రయత్నం లేదు. దాన్ని బాగు చేసి ఒక పరిస్థితికి తీసుకొచ్చి రాగానే ఉచిత పాస్ అని పెట్టిండ్రు, ఉచిత బస్సు పెట్టిండ్రు. ఉచిత బస్సు పెట్టిన వాడు నువ్వు పైసలు ఇవ్వాలి కదా ఆర్టీసీకి. నువ్వేమో ప్రకటన చేస్తావు, బరువేమో ఆర్టీసీ భరించాలి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితి. ఇవాళ ఏం చేసినావు? మళ్ళీ ప్రజల మీద ఆ భారాన్ని మోపినావు. ఉపయోగం లేని ఇది. తర్వాత దానివల్ల ఏం జనరేట్ అవుతుంది, ఏ రకమైన ఉపయోగం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా చేసిన పనులు ఇవాళ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కాపాడే వ్యవస్థ ఏదైతే ఉందో, కాపాడే వ్యవస్థని 2 పార్టీలు వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని తెలంగాణని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ 2 పార్టీలు తెలంగాణకి శత్రువులు. అది ఇవాళ అన్ని రకాలుగా కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. శాంతి భద్రతలు తీసుకోండి, పరిపాలన తీసుకోండి,
తర్వాత అభివృద్ధి తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీరు, ప్రతి దాంట్లో కనిపిస్తాం. ఈ మీరు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఈ స్కేలింగ్ డౌన్ చూడండి. నెహ్రూ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడండి? మీ నాయకత్వం యొక్క క్వాలిటీ ఏం మాట్లాడేది? నెహ్రూ మాట్లాడితే ఒక ఇంటలెక్చువల్ టాక్ ఉండేది. తర్వాత అంటే ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి ఎలా చేసుకోవాలి, తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను ఎలా డెవలప్ చేసుకోవాలి, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం ఎట్లా నిర్మించుకుంటూ పోవాలని ఆలోచన చేసిన నెహ్రూ ఎక్కడ, ఇందిరాగాంధీ ఎక్కడ, వీళ్ళు ఎక్కడండి? కుక్కమూతి పిందెలని అనేటోడు మన ఎన్టీ రామారావు గారు. ఓకే, ఆ లెవెల్లో తయారైపోయింది. ఇవాళ వాళ్ళ చేతిలో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన మేధావి, కార్యసాధకుడు, కార్యదక్షకుడు, తరువాత పరిపాలన చేసి నిరూపించిన కేసీఆర్ గారిని పక్కన పెట్టుకొని ఇట్లాంటి కుక్కమూతి పిందెల్ని ఇవాళ ప్రభుత్వంలోకి తెచ్చుకుంటే అనుభవించాల్సిన పరిస్థితి తప్ప వేరే ఉంది. ఎస్, చాలా కీలకమైన అంశాలు చెప్పారు. కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు పార్టీలు కలిసి పన్నుతున్న కుట్రలకు తెలంగాణ ఏ విధంగా బలవుతుందో, ఈ మొత్తం కుట్రలను తెలంగాణ సమాజం అంతా కూడా అత్యంత అప్రమత్తంగా గమనించాలి, వ్యవహరించాలి, చైతన్యం ప్రదర్శించాలని చెప్పేసి భరత్ గారు అలాగే శ్రీశైల్ రెడ్డి గారు కూడా కోరుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు.